మీ అందరికీ తెలిసిందే దాదాపు మనకు 10,060 పోస్టులతో జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేస్తామనేసి గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ చెప్పడం జరిగింది. దీనికి సంబంధించి 1,523 పోస్టులకు సంబంధించి నోటిఫికేషన్ కూడా మే 15న రిలీజ్ చేయడం జరిగింది. స్పెషల్లీ నోటిఫైడ్ బై ద హైయర్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్. అయితే రిమైనింగ్ పోస్టులకు సంబంధించినటువంటి నోటిఫికేషన్స్ వేకెన్సీస్ ఏవైతే ఉన్నాయో దానికి సంబంధించి ఆగస్టు 15 నుంచి మనకు నోటిఫికేషన్స్ అయితే రిలీజ్ చేయాల్సి ఉండేది. కాకపోతే కొన్ని కారణాల దృష్ట్యా వీటిని పోస్ట్పోన్ అయితే చేయడం జరిగింది. ఎప్పుడు పోస్ట్పోన్ చేశారు? కొన్ని వేకెన్సీస్ సెప్టెంబర్ 15కి నోటిఫికేషన్, కొన్నిటికి అక్టోబర్ 15కి నోటిఫికేషన్స్ అయితే రిలీజ్ చేస్తామనేసి కూడా చెప్పడం జరిగింది. దానికి సంబంధించి క్యాబినెట్ అప్రూవల్ వచ్చింది అండ్ ఆల్సో కొత్తగా జీవో కూడా రిలీజ్ చేయడం జరిగింది. ఇందులో ఎవరూ ఎక్స్పెక్ట్ చేయనటువంటి కొన్ని ముఖ్యమైన అంశాలు ఉన్నాయి. ఏంటి అంటే గ్రూప్ 1కి సంబంధించినటువంటి నోటిఫికేషన్ అరౌండ్ 2018కి సంబంధించినటువంటి నోటిఫికేషన్ అయితే 169 పోస్టులకు సంబంధించి నోటిఫికేషన్ రిలీజ్ అయింది. హవెవర్ ఇది ప్రజెంట్ కోర్టులో నడుస్తున్నటువంటి అంశం. బట్ ఆ తర్వాత వచ్చినటువంటి 22 నోటిఫికేషన్, 23 నోటిఫికేషన్కి సంబంధించినటువంటి పోస్టుల సంఖ్య బిలో 100 ఉండడం జరిగింది. ఈవెన్ కొత్తగా వచ్చేటటువంటి గ్రూప్ 1 నోటిఫికేషన్లో కూడా మ్యాక్సిమం 90 to 100 వేకెన్సీస్తో కూడినటువంటి నోటిఫికేషనే వస్తుంది అనేసి అందరూ అనుకున్నారు. కాకపోతే ప్రజెంట్ నోటిఫికేషన్ స్పెషల్లీ గ్రూప్ 1 నోటిఫికేషన్ అయితే 149 పోస్టులతో రిలీజ్ అవ్వడానికి రెడీగా ఉంది. ఎప్పుడు? సెప్టెంబర్ 15న రిలీజ్ చేయడం జరుగుతుంది. ఇందులో ఇంకొక బెస్ట్ థింగ్ ఏంటి అంటే డిఎస్పి కేటగిరీ 2 సివిల్లో అయితే 36 వేకెన్సీస్ ఉన్నాయి. అలానే డిప్యూటీ కలెక్టర్కి సంబంధించి అయితే 11 వేకెన్సీస్, కొత్తగా ఎస్టాబ్లిష్ చేసినటువంటి డివిజనల్ డెవలప్మెంట్ ఆఫీసర్కి సంబంధించి 35 వేకెన్సీస్ అయితే ఉండడం జరిగింది. సో టోటల్గా ఇది గ్రూప్ 1కి సంబంధించి. సో దట్ 149 పోస్టులు ఉన్నాయి కాబట్టి స్పెషల్లీ ఎవరైనా గ్రూప్ 1కి ప్రిపేర్ అవుతున్నారు అంటే మీ యొక్క ప్రిపరేషన్ని సైడ్ ట్రాక్ చేయకుండా, ఎటువంటి డీవియేషన్స్ పెట్టుకోకుండా మీ యొక్క ప్రిపరేషన్ అయితే కంప్లీట్గా ట్రాక్లో పెట్టుకొని ప్రాపర్గా మెయిన్స్ ఆన్సర్ రైటింగ్, టెస్ట్ సిరీస్ వంటివి ప్రాక్టీస్ చేసి మీకున్నటువంటి సమయాన్ని, మీకున్నటువంటి అవకాశాన్ని సద్వినియోగపరచుకోండి. ఆ తర్వాత అందరూ ఎదురు చేసేటటువంటి గ్రూప్ 2 నోటిఫికేషన్. సో ఈ గ్రూప్ 2 నోటిఫికేషన్ దాదాపు 673 పోస్టులు అయితే మనకి ఉండడం జరిగింది. ఇందులో వన్ ఆఫ్ ది ఇంపార్టెంట్ థింగ్ ఏంటి అంటే చాలా కాలం డిప్యూటీ తహసీల్దార్ పోస్టులకు సంబంధించి కాంపిటీషన్ అనేది ఎక్కువగానే ఉంటుంది. ఈవెన్ ప్రీవియస్ నోటిఫికేషన్లో అయితే 114 పోస్టులతో మనకి డిప్యూటీ తహసీల్దార్ వేకెన్సీస్ కూడా వచ్చాయి. అయితే ఎవరూ ఎక్స్పెక్ట్ చేయనన్ని పోస్టులు అయితే ఇప్పుడు వచ్చాయి, దాదాపు 200 పోస్టులతో. ఇందులో 200 పోస్టులు డిప్యూటీ తహసీల్దార్, అలానే డిప్యూటీ ఎంపీడీఓ పోస్టులు దాదాపు 176, అలానే ఏసీటీఓ పోస్టులు 40, అసిస్టెంట్ రిజిస్ట్రార్ 10, సీనియర్ అకౌంటెంట్, జూనియర్ అకౌంటెంట్ ఇలా మొత్తం కలిపి 673 పోస్టులు అయితే ఉండడం జరిగింది. సో మీ అందరికీ చెప్పేది ఏంటి అంటే నోటిఫికేషన్స్ గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అనుకున్నటువంటి సమయానికే విడుదల చేయడం జరుగుతుంది. ఒకవేళ సమయం అటు అవ్వచ్చు ఇటు అవ్వచ్చు కానీ నోటిఫికేషన్స్ అయితే ఖచ్చితంగా వస్తాయి కాబట్టి మీ యొక్క ప్రిపరేషన్ని సైడ్ ట్రాక్ చేసుకోకుండా సరిగ్గా చదువుకోండి, ఫోకస్డ్గా చదవండి. ఇఫ్ ఇన్ కేస్ ఏమైనా డౌట్ ఉన్నా కూడా కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. అంతేగాని మీ ప్రిపరేషన్ని సైడ్ ట్రాక్ చేసుకొని ఉన్న సమయాన్ని వేస్ట్ చేసుకొని తర్వాత ఇబ్బంది పడారు అంటే ఖచ్చితంగా మనం లైఫ్ లాంగ్ రిగ్రెట్గా ఫీల్ అవ్వాల్సినటువంటి అవసరం ఉంటుంది. సో ఇంత మంచి అవకాశం మరలా మనకి ఎప్పుడు రాదు. సో అవకాశం వచ్చినప్పుడే దాన్ని సరిగ్గా సద్వినియోగపరచుకోవాల్సిన అవసరం కూడా ఉంది.